వచనాన్ని, ఒక అధ్యాయంలో ఒక వచనాన్ని మీ ముందు ఉంచాలని నేను ఆశపడుతూ ఉన్నాను. మరి ఈ దినాన కీర్తన గ్రంథము 19వ అధ్యాయము 1-2 వచనాలు ధ్యానం చేద్దాం. ఎందుకంటే గత అధ్యాయాల్లో ఆ వచనాల్లో దేవుడు ఉన్నాడా లేడని ఎవరన్నారు, ఎలాంటి వారు అన్నారు, దేవుడు ఉన్నాడు అనే దానికి నేను రుజువులు చెప్పాను, ఆయన అదృశ్య లక్షణాలని చెప్పుకుంటూ వచ్చాను. ఈ దినాన సృష్టి కూడా దేవుడు ఉన్నాడు అని చెప్పేసి రుజువు ఇవ్వడం ఈ వచనాల్లో మనం చూస్తాం. ఆకాశంలో దేవుని మహిమను వివరించుతున్నది, అంతరిక్షమైన చేతి పనిని ప్రచురము చేయుచున్నది. రాత్రికి రాత్రి దాని జ్ఞానము తెలుగుతున్నది, వాటికి భాష లేదు, మాటలు లేవు, స్వరం వినబడదు. కాబట్టి దేవుడు ఒక అందమైన అద్భుతమైన డిజైన్ గా మనిషిని సృష్టించాడు. మనకు మాట ఉంది, భాష ఉంది, దేవుడు ఉన్నాడు అని అనలేకపోతున్నాం, దేవుడు లేడంటున్నాం. కానీ దేవుడు ఉన్నాడు అనడానికి ఆకాశము సాక్ష్యం ఇస్తుంది, దేవుని మహిమను వివరిస్తుంది. పగటిని ఏలుటకు సూర్యుని, రాత్రి నేరుటకు చంద్రుని కలుగ చేసిన ఆ యొక్క దేవుడు ఉన్నాడు అనడానికి ఈ సూర్యుడు, చంద్రుడు, సృష్టిలో సమస్తము కూడా మరి సాక్ష్యముగా కనపడుతూ ఉన్నాయి. కాబట్టి అందులో మనందరం ఒక భాగం, మానవ జీవితం. మరి మనం ఒక మంచి డిజైనర్గా ఆయన డిజైన్ చేసుకున్నాడు. ఒక మంచి అందమైనటువంటి మైండ్ సెట్ని, జ్ఞానంతో కూడిన మైండ్ సెట్ని దేవుడు మనకి ఇచ్చాడు. ఆయన ఉన్నాడు, ఆయన ఉంటాడు, యుగాలు సదాకాలం నేను మీతో ఉంటానని వాగ్దానం చేసిన దేవుని మనం ఎన్నటికీ మర్చిపోకూడదండి. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడైన దేవా, సమస్తమును సృష్టించి ఆ సృష్టిలో ఉన్న ప్రతి భాగం మీరున్నారని సాక్ష్యం ఇస్తూ ఉన్నాయి. అందులో మేము కూడా ఒక భాగమై ఉన్నాం. మీ సృష్టిలో మానవులలో ఎంతో మంది దేవుడు లేడు అని విసుగు చెందిన స్థితిలో, బ్రతుకు మీద ఆశేదనుకున్న స్థితిలో, రకరకాల ఆలోచనలతో దేవుడు లేడు అనే వారిని సైతం ప్రభువా జ్ఞాపకం చేసుకుని అటు వారిని ఈ యొక్క సన్నిధిలో దర్శించి దేవుడు ఉన్నాడు అనే ఒక మంచి మనస్సును అనుగ్రహించి మేలు చేయమని దీవెనలు ఇస్తున్నాము, అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.